మనుషుల్ని హ్యాండిల్ చేయడం ఈజీయా, పిశాచుల్ని హ్యాండిల్ చేయడం ఈజీయా? మనుషుల్ని హ్యాండిల్ చేయడం కంటే పిశాచుల్ని హ్యాండిల్ చేయడమే ఈజీ. కొంచెం నేర్చుకోవాలంతే. ఎలా హ్యాండిల్ చేయాలనేది నేర్చుకుంటే పిశాచుల్ని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ. పిశాచుల్ని హ్యాండిల్ చేయాలంటే మందు, ముక్క ఇవి పెడితే చాలు. అలాగే మనుషుల్ని హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టం. ఏంటి ఏంటి చిత్తు కాగితాలు ఏరుకునేవాడు కూడా సీఎంని పట్టించుకోడు, సీఎంని లెక్క చేయడు. ఎందుకంటే సీఎం వల్ల ఆడికేం లాభం ఉండదు కాబట్టి. ఏంటి ప్రతి ఓడు నీకు రోడ్డు మీద పడుకున్న వాడు కూడా గొప్ప అని తనకు తాను గొప్పగా ఊహించుకుంటాడు. చిత్తు కాగితాలు ఏరుకునేవాడు కూడా తనకు తాను గొప్పగా ఊహించుకుని చాలా నేనే భగవంతుణ్ణి, నేనే పోటీగాడిని, నేనే తోపుని అని అనుకుంటాడు. కాబట్టి మనిషిని మనం హ్యాండిల్ చేయలేం. పిచ్చి పడేస్తుంది. పిచ్చి పట్టేసి మనిషిని హ్యాండిల్ చేయాలంటే పిచ్చి పడేస్తుంది. పిశాచుల్ని హ్యాండిల్ చేయాలంటే చాలా ఈజీ. పిశాచుల్ని హ్యాండిల్ చేయాలంటే ముక్క మందు చాలు. మందు ముక్క చాలు. మనిషిని హ్యాండిల్ చేయడం నీకు అర్థం కాదు. ఎందుకంటే పిశాచులకి విచక్షణ జ్ఞానం లేదు, మనుషులకి విచక్షణ జ్ఞానం ఉంది. కానీ చాలా డేంజర్. పిచ్చిపడేస్తుంది నీకు. మనుషుల్ని హ్యాండిల్ చేయాలంటే పిచ్చిపడేస్తుంది. పిశాచులకి విచక్షణ జ్ఞానం లేదు, మందు ముక్క లేకపోతే నేను చంపి పారేస్తుంది అంతే. పిశాచుల్ని హ్యాండిల్ చేయడమే చాలా ఈజీ. మనిషిని ఎవడూ హ్యాండిల్ చేయలేడు ఈ కాలంలో. ఏంటి అంతా పిచ్చోళ్ళు, సైకోలు, లుచ్చాలు, ఎతవలే ఉండేది మనుషులందరూ. ఏంటి పిశాచులకి విచక్షణ జ్ఞానం లేదు కాబట్టి పిశాచుల్ని విచక్షణ జ్ఞానం లేకపోయినా మందు ముక్క ఉంటే నిన్నేం చేయదు. పిశాచుల్ని హ్యాండిల్ చేయడమే చాలా ఈజీ.